తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం మిత్రమా. నోరు ఉంది కదని పదే పదే ఎదుటి వాళ్ళని బాధపడేలా మాట్లాడుకో. ఒక్కసారి వారు దూరమైతే తెలుస్తుంది ఆ బాధేంటో. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం ఈ 3 మనవే కానీ మన అదుపులో ఎప్పుడు కూడా ఉండవు మిత్రమా. మన మాట ఎప్పుడు వినవు. ఎవరు నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పెట్టాలని ఎప్పుడు కూడా కోరుకోకు మిత్రమా. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు మిత్రమా. ఏడిస్తే ఈశ్వరుడు రాడు. ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వు పోగొట్టడానికి.